నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి. తెలంగాణలో 9 స్థానాలకు పేర్లు ప్రకటించే ఛాన్స్. ఏపీ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు. సీట్లు సర్దుబాటు అనంతరం అధికారిక ప్రకటన. చంద్రబాబు ఢిల్లీ టూర్పై వైసీపీ విమర్శలు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారని ఫైర్. నేడు ఉమెన్స్ డే రోజు మోదీ కానుక. వంట గ్యాస్ ధర 100 రూపాయలు తగ్గింపు. శివుడి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మార్మోగుతున్న దేవాలయాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మరో స్టార్ క్రికెటర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా పేసర్ మహమ్మద్ షమి బీజేపీలో చేరినట్లు సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఎన్నికల్లో పోటీ విషయమై ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఈ క్రికెటర్ను సంప్రదించినట్లుగా సమాచారం. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని, అయితే పార్టీ ప్రతిపాదనపై షమి తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని కమలం వర్గాలు అంటున్నాయి. పశ్చిమ బెంగాల్లోని బసిర్హాత్ నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. తద్వారా మైనార్టీల ఓట్లను ఆకర్షించాలనేది కాషాయ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ప్రస్తుతం బసిర్హాత్ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ తరపున నుస్రత్ జహాన్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సందేశ్ కాలనీ ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలోనిదే. ఇటీవల షమి తన కుడికాలి చీలమండక శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో ఈ నెలాఖరున ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఈ సర్జరీ విషయాన్ని షమి సోషల్ మీడియాలో వెల్లడించగా మోదీ స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గతేడాది వన్డే ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రధాని టీమిండియా ఆటగాళ్లను కలిసి ఓదార్చారు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి తొలి జాబితా రెడీ అయింది. ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఈ భేటీలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 40 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి కూడా కేరళలోని వైనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిఈసీ ఢిల్లీలో సమావేశమైంది. 11 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 60 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై సిఈసీ సుదీర్ఘ చర్చలు జరిపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. రేవంత్, బట్టి, ఉత్తమ్లతో ఎన్నికల కమిటీ చర్చలు జరిపింది. 17 సీట్లపై అభ్యర్థుల వివరాలను అందించారు రేవంత్. తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, లక్షద్వీప్కు సంబంధించి పలు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. సిఈసీ సమావేశంలో ఖర్గే, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కేరళలో తమ పార్టీ 16 స్థానాల్లో పోటీ చేయబోతుందని కాంగ్రెస్ నేత విడి సతీశన్ చెప్పారు. తమ మిత్రపక్షాలకు 4 స్థానాలు కేటాయించామన్నారు.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాజ్నాంద్గావ్ నుంచి మాజీ మంత్రి త్రామధ్వజ్ సాహు మహాసముంద్ నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థిత్వం సైతం ఖరారైంది. రాహుల్ గాంధీ వైనాడ్తో పాటు ఉత్తరప్రదేశ్లోని ఆమేథీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాయ్ బరేలీ నుంచి ఈసారి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. 2019 నాటి ఎన్నికల్లో ఆమేథీ నుంచి ఓడిపోయిన రాహుల్ గాంధీ వైనాడ్లో గెలిచారు. తొలి జాబితాను త్వరలో అధికారికంగా విడుదల చేశామని కాంగ్రెస్ తెలిపింది. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికలో బీజేపీతో కలిసి టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడి బరిలో దిగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన చర్చలు 3 పార్టీల నేతల మధ్య జరిగాయి. ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లతో చర్చలు జరిపారు. ఏపీలోని 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ 24 అసెంబ్లీ స్థానాల్లో ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం కూడా పూర్తయింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరిగింది. బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తోంది. రెండు 2014 ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ 4 ఎంపీ 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఇప్పుడు ఆ పార్టీ 7 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుత కూటమిలో జనసేన కూడా ఉండటం ఇప్పటికే ఆ పార్టీకి 3 లోక్సభ 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో బీజేపీ అడిగిన సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదని టీడీపీ నేతలు అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా టీడీపీను తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ నేత జయచందర్ రెడ్డిని ఎన్డీఏలో చేర్చుకుంది. ఇక ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ కూడా ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైంది. తాజాగా టీడీపీని కూడా ఎన్డీఏలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో చేరికపై ఫిబ్రవరి 7న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు దఫా చర్చలు జరిపారు. తాజాగా మరోసారి ఢిల్లీ వేదికగా చర్చలు జరుపుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ ఎన్నికల్లో పొత్తు కోసం టీడీపీ జనసేన అధినేతలు ప్రత్యక్షంగా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్న వేళ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరినంత మాత్రాన 2014కి ఇప్పటికీ పెద్ద వ్యత్యాసం ఏముందని విజయసాయి ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో మోసాలు, అబద్ధాలు, అమలు పరచని వాగ్దానాలను ఏపీ చవిచూసిందని అన్నారు. కొత్త ప్యాకేజీలో వస్తున్న పాత ఉత్పత్తి అంటూ సెటర్లు వేశారు. 3 కాళ్ళ కుర్చీ నిలబడదని, సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ సిద్ధం సభలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 3 సిద్ధం సభలు పూర్తి కాగా 4వ సభపై వైసీపీ నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. చివరి సిద్ధం సభను బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్టలో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 40 నియోజకవర్గాలకు సంబంధించి 15 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన 4వ సిద్ధం సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సిద్ధం సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను వైసీపీ నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు ఈ సభ ద్వారా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారని నేపథ్యంలో సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. చివరి సిద్ధం సభకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నికలలోపు 4 సిద్ధం సభలను రాష్ట్రం నలుమూలలా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మొదటి 3 సిద్ధం సభలను దిగ్విజయంగా పూర్తి చేసింది. 4వది, చివరిది మరియు ప్రతిష్టాత్మకమైనటువంటి సిద్ధం మహాసభను బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్ల సమీపంలో సిద్ధం చేస్తున్నారు. మార్చి 10వ తేదీన జరిగే ఈ సిద్ధం సభ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మార్చి నెల 15వ తేదీలోపు ఎన్నికల ప్రకటన రావచ్చు అనేటువంటి నేపథ్యంలో ఈ సిద్ధం సభ ద్వారా వైసీపీ తమ ఫ్యూచర్ మేనిఫెస్టోను కూడా విడుదల చేసేందుకు ఇక్కడ సిద్ధమవుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏమి చేయనుంది అనేటువంటి మేనిఫెస్టోని సిద్ధం చేసి ఇక్కడ నుండి విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరించడమే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు కూడా ధీటైన సమాధానం చెప్పేందుకు ఈ సభను సిద్ధం చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ సిద్ధం సభలో 7 జిల్లాలకు సంబంధించి సుమారు 15 నుంచి 17 లక్షల మందిని ఇక్కడికి తీసుకువచ్చే విధంగా ఇప్పటికే ఏర్పాట్లను చేశారు. సిద్ధం సభ ఏర్పాట్లను ఇప్పటికే స్థానిక నేతలతో పాటుగా రాష్ట్ర స్థాయి నేతలు కూడా సందర్శించి ఏర్పాట్లను చురుకుగా సాగిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సిద్ధం సభకు వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులను కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సిద్ధం సభ కోసం ఈ మేదరమెట్ల పరిసర ప్రాంతంలో 100 ఎకరాల ప్రాంగణాన్ని మొత్తం సభ కోసం సిద్ధం చేశారు. అదేవిధంగా ఒకవేళ ఎక్కువ మంది జనాభా వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు మరో 100 ఎకరాలను కూడా పక్కనే సిద్ధం చేసినట్లుగా ఎంపీ మరియు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి కూడా తెలిపి ఉన్నారు. ఈ సిద్ధం సభలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సిద్ధం సభ వేదిక నుండి వై ఆకారంలో ఒక గ్యాలరీని ఏర్పాటు చేసి ఆ గ్యాలరీపై నుండి జగన్ ప్రసంగించే విధంగా కూడా ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. జాతీయ రహదారి అనుకొని ఉన్నటువంటి సిద్ధం సభ ప్రాంగణం మొత్తాన్ని కూడా ఇప్పటికే బార్కెట్లతో పూర్తిగా సిద్ధం చేశారు. అంతేకాకుండా వచ్చేటువంటి వాహనాల పార్కింగ్తో పాటు హెలిప్యాడ్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. ఈ సభాస్థలం ఏదైతే ఉందో ఆ సభాస్థలానికి వెనక వైపునే హెలిప్యాడ్ను కూడా ఏర్పాటు చేశారు. 10వ తేదీన జరిగేటువంటి ఈ సభలో సుమారు 7 జిల్లాలకు సంబంధించినటువంటి 42 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఈ సభకు హాజరయ్యే విధంగా కూడా ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా భారీ స్థాయిలో హాజరయ్యేటువంటి ప్రజల సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయడమే కాకుండా గతంలో ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వివరించి వాటి అమలు తీరును కూడా ప్రజలకు తెలిపే ఉద్దేశంతో ఈ సభను సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు కూడా సరైన సమాధానాలు చెప్పడానికి సిద్ధం సభను వేదికగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల ప్రకటన ఏర్పడే ముందుగా ఈ చివరి సిద్ధం సభను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సిద్ధం సభతో ప్రజలకు అవసరమైనటువంటి వివరాలను ఇవ్వటమే కాకుండా ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం కూడా చెప్పేందుకు ఇక్కడ రంగరంగ వైభవంగా కూడా ఈ సభను సిద్ధం చేశారు. అంతేకాకుండా భారీగా హాజరయ్యే ప్రజానీకం సమక్షంలో మేనిఫెస్టోను కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చెప్పి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సభ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే దాదాపు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తిగా వచ్చిన
నేపథ్యంలో 10వ తేదీ నాటికి మిగిలిన అభ్యర్థుల జాబితాను కూడా పూర్తి చేస్తున్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా సిద్ధం సభ నాటికి అందరు అభ్యర్థులను ఎంపికే కాకుండా మేనిఫెస్టోను కూడా తయారు చేసి ఇక్కడి నుంచి విడుదల చేస్తారు అనేటువంటి నేపథ్యంలో ఈ సభ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసినట్లుగా కూడా ఇప్పుడు వైసీపీ నేతలు తెలిపి ఉన్నారు. సిద్ధం సభ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో రెండో రోజు ఆడిట్ అధికారుల బృందం తనిఖీలు ప్రారంభించింది. రాష్ట్ర స్థాయి అధికారులు దేవస్థానంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. దాదాపు 10 రోజుల పాటు ఈ ఆడిటింగ్ జరగనుంది. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేవస్థానంలో జరిగిన చెల్లింపులు, ఇతర లెక్కలను పరిశీలించనున్నారు. నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అనే విషయం ఆడిట్లో బయటపడనుంది. గత కొన్ని ఏళ్లుగా దేవస్థానంలో వివిధ ఖర్చులపై అనేక ఆరోపణలున్నాయి. ప్రతి ఏటా భక్తులు సమర్పించిన కానుకలు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొన్ని రోజుల కిందట స్థానికులు దేవస్థానంలో నిధుల దుర్వినియోగం విషయమై హైకోర్టులో మెట్లెక్కారు. దేవాదాయ శాఖ, రాష్ట్ర అధికారులు కూడా గడిచిన 4 ఏళ్లలో 1-2 సార్లు విచారణ చేపట్టారు. అనేక లావాదేవీల నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు ఆడిట్ శాఖనే తేల్చింది. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం ఆలయ ఈవో విజయ రామారావు సెలవుపై వెళ్లారు. ఆదిలాబాద్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో మహిళల ప్రాతినిధ్యం భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి, ప్రగతి పదంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టబోతోందన్నారు. మహిళల సాధికారతతో పాటు ఆర్థిక స్వావలంబన, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలని సీఎం ఆకాంక్షించారు. మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు ద్వారా త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడతామన్నారు. మహిళలకు అండగా ఉండేలా తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తుందని అన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా దేశమందరి దృష్టిని ఆకర్షిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిజామాబాద్లోని మల్లన్నగుట్ట లింగేశ్వర దేవాలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. పురస్కరించుకొని భక్తులు తండోపతండాలుగా వస్తున్న ఈ దృశ్యాన్ని మల్లన్నగుట్ట గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని కొలుసుకుంటూ బాలయోగి కృష్ణ సమక్షంలో అందరు భక్తులకు జలాభిషేకం చేయిస్తూ దేవుని గురియాడుతున్నారు. ఇప్పుడు మనతో బాలయోగి కృష్ణ గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుంటారు. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా జలాభిషేకంతో ప్రతి ఒక్కరు కూడా శివునికి చెంబెడు నీళ్లతోని, బిల్వదళముతోని ఆ శివుణ్ణి స్మరిస్తూ ప్రతి ఒక్కరికి గర్భాలయ ప్రవేశం ఉంది. అది సాంప్రదాయకమైన దుస్తువులు ధరించి గర్భాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం వల్ల మరి ప్రతి పర్వదినం ఇది శుభదినం. సంవత్సరములో కలిగించే మాస శివరాత్రి కంటే మహాశివరాత్రి గొప్పది కాబట్టి ఇక్కడ క్షేత్రానికి వచ్చిన వారందరికీ కూడా ఆ పరమాత్మని యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు చెప్పదలుచుకున్న విషయాలు ఏంటి చెప్పండి. ప్రతి ఒక్కరూ శాంతి భావన, ప్రేమ భావన, భగవంతుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ప్రతి ఒక్కరు తెలుసుకొని పరమాత్మనికి దగ్గరగా ధార్మికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు దగ్గరగా ఉంటూ ఇది సనాతన ధర్మం, సాంప్రదాయాన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.
ఇక్కడ భక్తులతో కిటకిటలాడుతున్న ఈ దేవాలయానికి సుమారు 40 నుంచి 50 వేల మంది వరకు వస్తారనే అంచనా అయితే ఉంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని అని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడితో జలాభిషేకం చేయిస్తారని చెప్పేసి ఇక్కడ బాలయోగి కృష్ణ మహారాజ్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు అయితే అన్నిటికీ చక్కదిద్దారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని ఆలయ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ రెడ్డి, స్వతంత్ర టీవీ, నిజామాబాద్. SCTV bulletin updates. For more updates, keep watching Swatandhra News.